హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చూడండి, ఫోర్ హెడ్ని హెయిర్ స్టైల్తో ఎలా కవర్ చేయాలో చూపిస్తున్నాను. చూసారా? ఒకసారి నా ఫోర్ హెడ్ చూడండి ఎలా ఉందో. చూసారు కదా? ఇప్పుడైతే ఎలా కవర్ చేయాలో హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. ఒకసారి చూసేయండి. చూడండి, ఆ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ హెయిర్ తీసుకొని ఇలా కోమ్ చేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ హాఫ్ హెయిర్ని ఇలా కోమ్ చేసుకోండి. చూసారు కదా? నీట్గా కోమ్ చేసుకోండి. చూడండి, ఇలా కోమ్ చేసుకొని కొంచెం పఫ్ లాగా పెట్టుకోండి. చూసారు కదా? జస్ట్ ఊరికి అట్లా రోల్ చేసి అట్లా పైకి అంటే చాలు, కొంచెం పైకి అనుకుంటే చాలు. మరీ ఓవర్గా పెట్టకండి, మరీ ఓవర్ ఉంటుంది. చూసారు కదా? అలా టిక్ పిన్స్తో పెట్టేసుకోండి బ్యాక్ సైడ్. అండ్ ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా కోమ్ చేసుకొని, చూడండి ఇలా కోమ్ చేసుకొని ఇలా ఇలా బ్యాక్ సైడ్ టిక్ పిన్స్తో పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే పెట్టేసుకోండి. చూసారు కదా? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎలా కవర్ చేయాలో నీట్గా చూపిస్తున్నాను. చూడండి, ఆ టిప్ పిన్స్తో అయితే పెట్టేసుకోండి. చూసారు కదా? అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ ఫంక్స్ అయితే తీస్తున్నాను. మరీ ఎక్కువ అయితే తీకండి, ఎక్కువ తీసినా మరీ ఓవర్ ఉంటుంది. లైట్గా అలా అలా అనుకోండి చాలు. ఆల్రెడీ ఫ్రంట్ హెయిర్ని మనం కవర్ చేసాం కదా, మరి ఈ ఫంక్స్ కూడా తీసామంటే మరి ఫేస్ మీద చాలా అసహ్యంగా కనిపిస్తుంది. చూసారా? అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్లక్కర్ అయితే పెడుతున్నాను. మీ ఇష్టము, అలానే లీవ్ చేసుకున్నా పర్లేదు. చూడండి, నేను ప్లక్కర్ కూడా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుందో. చూసారు కదా? ఇలా ప్లక్కర్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు నీట్గా కోమ్ చేసుకోండి. నాదైతే కర్లీ హెయిర్, నేను ఎంత కోమ్ చేసినా అలానే ఉంటుంది చిక్కు. చూసారు కదా? లైట్గా తీసుకోండి ఫంక్స్. చూడండి నేను ఎంత లైట్గా తీస్తున్నాను. చూసారు కదా? ఇంతే. ఇట్లాగా మీరు కానీ ఫ్రంట్ హెయిర్ ఇలా కానీ స్టైల్ చేసుకుంటే చాలా వరకు ఫోర్ హెడ్ అయితే కవర్ అవుతుంది. చూసారు కదా? చూడండి, ఫ్రంట్ అంతా అంత అనిపించట్లేదు కదా ఫోర్ హెడ్ ఉందని. చూడండి, చూసారు కదా? చాలా అంటే చాలా ఈజీ అండి కవర్ చేయడం అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, నేను మరీ అంత పఫ్ అయితే తీయలేదు, లైట్గా తీసాను. అండ్ ఇప్పుడైతే ఆ ఫ్రంట్ పార్ట్ ఇట్లా రైట్ సైడ్కి అయితే పెట్టాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. చూడండి, నాకు ఎక్కువ రైట్ సైడే ఉంటుంది ఫోర్ హెడ్ కొంచెం చూడడానికి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అలా తీసుకొని కోమ్ చేసుకొని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ టిక్ పిన్స్ ఇటు సైడ్ పెట్టుకోండి. చూడండి, పెడుతున్నాను నేను. చూసారా? అలా టిక్ పిన్స్ పెట్టేసుకోండి. అండ్ ఇటు సైడ్ హెయిర్ చూడండి, ఇటు సైడ్ హెయిర్ కూడా అట్లా టిక్ పిన్స్ పెట్టేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడైతే కొంచెం ఫ్రంట్ పాపిట్ కార్డ్ చూడండి వైట్గా కనిపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి. అక్కడ ఎలా వైట్గా కనిపిస్తుందో అక్కడ కూడా నేను లైట్గా ఫంక్స్ తీస్తున్నాను, అయినా కానీ కవర్ అవ్వట్లేదు. చూడండి అక్కడ, చూసారా? అది బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే దాన్ని కవర్ చేయడానికి ఇది నేనైతే మింత్రాలో అయితే ఆర్డర్ చేశాను. చూడండి ఎలా కవర్ చేస్తాను. ఇదైతే ఐబ్రోస్ పెల్లెట్. ఇది దీని లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ బై చేయండి. చూడండి,
ఇదైతే ఐబ్రోస్ ప్యాలెట్ ఇది. చూడండి దీంతో నేను ఎలా కవర్ చేస్తాను. బ్లాక్ షేడ్ తీసుకొని లైట్గా టచ్అప్ చేయండి. అక్కడ లైట్గా చాలు, జస్ట్ ఊరికి అట్లా అప్లై చేస్తే చాలు, కొంచెం బ్లాక్ వస్తుంది. చూడండి నేను జస్ట్ అలా తీసుకొని అలా అప్లై చేశాను అంతేను. ఆల్మోస్ట్ కవర్ ఏం చూసారా, హెయిర్లో అయితే కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం లైట్గా ఫంక్స్ తీసామంటే తీసాము అన్నట్టుగా పెట్టుకోండి. చూడండి ఇప్పుడైతే ఫోర్ హెడ్ ఉందని అంత అనిపించట్లేదు. మీలో కూడా ఎవరికైనా ఇలానే ఉంటే మీరు కూడా ఇది బుక్ చేసుకోండి. దీని లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి బై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.